సూర్యాపేట జిల్లా వార్తలకు చూద్దాం. సూర్యాపేట నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 2 నెలలుగా ధాన్యం కొనుగోలు కాక రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి కళలు అక్కడే ధాన్యం కొనుగోలు అని కూడా నిలిచిపోయాయి. ఎక్కడ ధాన్యం అక్కడే మొలకొస్తా ఉంది, రంగు మారుతూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రపోతుందంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయనటువంటి చేతగాని ప్రభుత్వం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రేవంత్ రెడ్డి పైన కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. గోదావరి నీళ్లను చంద్రబాబు దోచుకెళ్తా ఉంటే రేవంత్ రెడ్డి కళ్ళప్పగించి చూస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మోడీ డైరెక్షన్లో చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే కృష్ణా నీటి దోపిడీ జరిగింది, గోదావరి నీటి దోపిడీ కూడా జరిగేందుకు రేవంత్ రెడ్డి పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పోరాటాలు చేసినా సరే తెలంగాణకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క నీటి చుక్కను కాపాడుకుంటాం, సాధిస్తామని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే తుంగతుర్తి నియోజకవర్గంలో ఇంద్రమిల్లులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం దిగారు. ఎంపీడీఓకి వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది. గ్రామాల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే ఇంద్రమిల్లు ఇస్తా ఉన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా, ఎలాంటి రాజకీయాలు చేయకుండా పారదర్శకంగా ఇంద్రమిల్లులు, రాజీవ్ యువ వికాసం సంబంధించినటువంటి పథకాలు యువతకు అందజేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి. ఏదైతే భువనగిరి మండలం నందన గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి నీరా ప్రాసెసింగ్ యూనిట్ని వాళ్ళు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 7 కోట్ల రూపాయలతో గౌడన్నలకు చేయూతనిచ్చేలాగా నీరా ప్రాసెసింగ్ యూనిట్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ దాన్ని ఓపెన్ చేయకుండా, దాన్ని వినియోగంలోకి తీసుకురాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే కుల వృత్తులకు చేయూతనిచ్చేలాగా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ పనులు పూర్తి చేసినటువంటి నీరా ప్రాసెసింగ్ యూనిట్ని ప్రారంభించాలని కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీంతోపాటు నీరా కేఫ్, అదేవిధంగా నీరా ప్రాసెసింగ్ యూనిట్లను ప్రైవేటుకు అప్పచెప్పేలాగా పెద్ద కుట్ర జరుగుతుందంటూ కూడా శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ఆరోపణలు చేశారు.